ఊళ్ళో వాళ్ళందరూ పెళ్లిగాని గోవిందు అని నా తలలోకి తెప్పించేస్తున్నారు. ఈ సంవత్సరం చేరే ఏదోలాగా పెళ్లి చేసేసుకోవాలి. నాయుడు గారు నమస్కారం. సుబ్బారావు తిన్నావా? ఏరా గోవిందు, ఈసారైనా పప్పన్నం పెడతావా? మాస్టారు, మీకు పప్పన్నం కావాలంటే ప్రతి శుక్రవారం మా అమ్మ అదే వండుతుంది. కావాలంటే ఆ రోజు వచ్చేయండి, ఫుల్గా తిని ఎదిగండి. ఒరే బాబు, ఈసారైనా పెళ్లి చేసుకుంటావా అని నేను అడుగుతున్నాను. పప్పు పప్పు అని దొబ్బకు. చేసుకుంటాను మాస్టరు, మంచి పిల్లని చూడండి. అవునా? చెప్పు, నీకు ఎలాంటి అమ్మాయి కావాలో నేను చూసి పెడతానుగా. మాస్టర్ గారు, ఎలాంటి అమ్మాయి అని అంటారంటే బాబు, ఒక సనిలియను, ఒక ముమ్మత్కను, ఒక నగ్మ, అలాంటి అమ్మాయిని చేసుకుంటాను మాస్టర్ గారు. రామరామా, సన్నీ లియోను, నగమ, ముమైత్ ఖాను ఏంట్రా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? లేకపోతే ఏమిటి సార్, ప్రతి ఒక్కరు వచ్చి పెళ్ళెప్పుడు అన్నుంటే నాకు మండిపోతుంది సార్. నాకు చిచ్చి, నీ నోట్లో నేను నోరు పెట్టాను చూడు, నాది బుద్ధి తక్కువ. అప్రస్తుడా. The next day. ఈ గోవింద్ గారు ఇంకా రెడీ అయ్యాడో లేదో. రేయ్ వింటున్నావా? ఈరోజు మనం బయటికి వెళ్ళే పని ఉంది, త్వరగా లేచి రెడీ అవ్వరా. అరే గోవిందు, అరే. మా నాన్న ఒక్కడు ఉదయాన్నే లేపేస్తాడు. త్వరగా, ఈరోజు మనం బయటికి వెళ్ళాలి. ఆ విషయం గుర్తుందా నీకు? నాన్నగారు ప్రశాంతంగా పడుకుంటుంటే ఏంటంటే అలా అరిస్తారు కోడిపుంజిలాగా? లేక ఒక సంబంధం వచ్చిందిరా, దాన్ని కూడా నువ్వు చెడదొబ్బేలా ఉన్నావు. త్వరగా రారా, నీకు దండం పెడతారా. సరే నాన్నగారు, అంత గట్టిగా అరవకండి, లేచి రెడీ అవుతాను. ఈసారి నాకు పెళ్ళి అవ్వకపోతే మా ఊర్లో వాళ్ళందరూ నాకేదో లోపం ఉందనుకుంటారు. ఈసారి ఎలాగైనా సరే పెళ్లి చూపులకి వెళ్ళి గుంటనే పడగొట్టాలి ఏదోలాగా. నాకు పెళ్ళి అయిపోతుంది మావా, నాకు పెళ్ళి అయిపోతుంది మావా. సన్నాసి, వింటున్నావా? బాత్రూమ్ లో ఏం చేస్తున్నావురా? రారా సన్నాసి, ఆ పక్క పెళ్లి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఉండండి నాన్నగారు, మనం వెళ్ళింది పెళ్లి చూపులకి, శుభ్రంగా స్నానం చేయనివ్వండి. చిచ్చి ఎదబోతుకు, ఊళ్ళో వాళ్ళకే కాదు పెళ్లి అవ్వకపోతే ఇంట్లో వాళ్ళు కూడా లోకైపోతున్నావు ఎదబోతుకి. A few moments later. అమ్మాయి ఇంటికి వచ్చేసాం, అమ్మాయి ఎలా ఉంటుందో చూసేద్దాం మరి. ఏమండి అమ్మాయి గారు, ఏమైనా మాట్లాడేది ఉందా లేదా చూడటమేనా? ఎంత చూసినా చూడాలనిపించే ఫేస్ అండి మీది, మాటలు రావట్లేదండి. ఏంటి, ఎంత చూసినా చూడాలనిపించే ముఖమానది? ఈ కోతి ముఖం ఎలా నచ్చిందండి మీకు? ఏమండి, నాకు మీ కోతి ముఖమే నచ్చిందండి. అమ్మాయి గారు పెద్ద బిస్కెట్ చేశారు నాకు. ఏమండి, మిమ్మల్ని చూస్తుంటే నాకు సిగ్గేస్తుందండి. అయ్యో అమ్మాయి గారు, ఎక్కువ సిగ్గుపడకండి, జడలో ఉన్న మొగ్గ కూడా రాలిపోద్ది కిందకి. ఏమండి, మొగ్గ లేదు ఏమీ లేదు, నేను మీకు నచ్చేనా? ఓసే, అడవిలో తిరిగి అడవి పందిని, ఊళ్ళో తిరిగి ఊర పందిని నచ్చాను అనకూడదే, చూసి ఆనందపడాలంతే. అంటే నేను అడవిలో తిరిగి అడవి పందిలా ఉన్నానా? లేదండి, ఊర్లో తిరిగి ఊర పందిలా ఉన్నారు. ఏమండి, మీరు ఊర పందన్నా అడవి పందన్నా నాకు మీరు బాగా నచ్చేశారండి. ఊరిని యాసాలో నిజం చెప్పండి, ఈ కోతి మొక్క మీకు ఎలా నచ్చిందండి? దండం పెడతాను, నిజం చెప్పండి. అమ్మాయిని ఎప్పుడు మీలాంటి కోతులు ఇష్టపడతారండి. ఒరేయ్, లోపల ఏం మాట్లాడుతున్నావురా అమ్మాయితో? త్వరగా బయటికి రారా. నాన్నగారు ఇంక చాలు, ఆపండి, మీకు దండం పెడతాను. 9 సంబంధాలకు వెళ్ళాం, ఎక్కడా కూడా ఎప్పుడు కూడా అమ్మాయితో మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడుతుంటే మీరు అడ్డుపడుతున్నారు నాన్నగారు, మీకు దండం పెడతాను. చాలు నాన్నగారు, ఇంక చాలు.
ఏంటి మీ నాన్న అంత గట్టిగా అరుస్తున్నాడు? కొత్తగా పెళ్లి చేసుకోబోతున్నావు, మనిద్దరం మనసు ఇప్పుకొని మాట్లాడుకోవాలి కదా, ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నాడు మీ నాన్న? నాన్నగారు చాలండి, గోవింద గోవింద. ఈ సంబంధం కూడా గోవింద 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 గోవింద. ఊరు మొత్తానికి ఒకటే పేరు పలుకుతుంది, పెళ్లి కాని గోవింద, పెళ్లి కాని గోవింద. చాలు ఇంకా.